నిమ్మకల్లు గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి ఆదేశాల మేరకు ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించిన రాయదుర్గం నియోజకవర్గం సమన్వయకర్త ఏపీఐఐసి చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి తనయుడు మెట్టు విశ్వనాథరెడ్డి. నిమ్మకల్లు గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి ఆదేశాల మేరకు ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించిన రాయదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త ఏపీఐఐసి చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి తనయుడు మెట్టు విశ్వనాథరెడ్డి నిమ్మకల్లు గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, అభిమానులు మెట్టు విశ్వనాథరెడ్డికి ప్రజలు ఘనస్వాగతం పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిమ్మకల్లు సర్పంచ్ పరమేశ్వరం మాట్లాడుతూ రాయదుర్గ నియోజకవర్గ సమన్వయకర్త ఏపీఐఐసి చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి తనయుడు మెట్టు విశ్వనాథరెడ్డితో ఇంటింటికి వెళ్లినప్పుడు ప్రజలు ఆప్యాయంగా పలకరించి జగన్ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు మరియు అనేక అభివృద్ధి కార్యక్రమాలు మాకు మేలు చేస్తున్నాయని తెలిపారు. తప్పకుండా జగనన్నకు ఓటు వేసి రుణం తీర్చుకుంటామని స్థానిక ప్రజలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, జిల్లా ఉపాధ్యక్షులు రాళ్ల తిమ్మారెడ్డి మరియు నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మెట్టు గోవిందరెడ్డి తనయుడు మన విశ్వాన్న గడప గడప నేమకల్ ఈరోజు ప్రోగ్రాం నేమకల్ గడప గడప తిరిగారు. ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కార్యకర్తలు, లీడర్సు, ఎంపీపీలు, జెడ్పీటీసీ మొత్తం అందరూ కలిసి నేమకల్కి రావడం చాలా సంతోషం. నేమకల్లో ప్రతి ఇంటికి తిరిగిన మంచి స్పందన ఉంది. ఏ ఇంటికి పోయినా ఏదో కొద్దిగా అక్కుతోకులు ఉన్నాయి, అవి కూడా మేము కూడా చేస్తామని హామీ ఇవ్వడంతో గోవిందరెడ్డి చేస్తాడు అని చెప్పి హామీ ఇవ్వడంతో అవి కూడా చాలా స్పందనతో బాగా స్పందించారు. నేమకల్లో వైఎస్ఆర్ పార్టీ పరంగా ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ పార్టీని తలుచుకుంటున్నారు. వైఎస్ఆర్ పార్టీ చేసిన పనులన్నీ గుర్తించుకుంటున్నారు. అసెంట్ కమిటీ పట్టాలు అయితేనేమి, ఇండ్ల పట్టాలు అయితేనేమి, పింఛన్లు అయితేనేమి ప్రతి ఒక్కటి లబ్ధి పొందిన వాళ్ళంతా చాలా సంతోషంగా చెప్తున్నారు. మేము వైఎస్ఆర్ మళ్ళీ రావాలా, జగన్ మళ్ళీ గోవిందరెడ్డి ఇక్కడ ఎమ్మెల్యే కావాలా, పైన జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని హెచ్చరిక. జై జగన్.